మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఒలింపిక్ సంబంధించి కింది స్థాయి వరకు కూడా ఎక్కడో దగ్గర మార్ధాన్ పేరిట అనేక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక స్ఫూర్తి వెలిగించడానికి కావచ్చు, స్ఫూర్తి కలిగించడానికి కావచ్చు. అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి ప్రోత్సాహం, పూర్తి సహకారంతో విశాల్ ట్రస్టు, తర్వాత క్రెడాయ్, మరికొన్ని సంస్థలు అన్ని సమ్మేళనం కలిపి 23వ తేదీన ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కోఆర్డినేటర్ మనకు విష్ణువర్ధన్ రెడ్డి గారు నిర్వహిస్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి? వరంగల్లో మాత్రమే చేయడానికి వేరే జిల్లాలో జరిగింది, ఈ వరంగల్లో మాత్రమే ఈ స్థాయిలో చేయడానికి కారణం ఏమిటి? దీని ద్వారా ఏం ఆలోచిస్తున్నారు, ఏం ఆశిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం. సార్, ముందుగా అభినందనలు. అసలు దీని ఉద్దేశం ఏమిటి? గుడ్ ఈవినింగ్ అండి సుమన్ టీవీ గారికి. ఫస్ట్ దీని ఉద్దేశం వచ్చేసి తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ మన వరంగల్ హన్మకొండ. ఇట్లాంటి దగ్గర ఇప్పటివరకు ఇట్లాంటి రన్ కాలేదు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన వరంగల్ సిటీకి, హన్మకొండకి బయట నుంచి అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, మన క్యాపిటల్ సిటీ హైదరాబాద్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర ఒక 600 మెంబర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. సో వాళ్ళు వస్తే మన హెరిటేజ్, మన హిస్టరీ, మన కల్చర్ వరంగల్ది వాళ్ళకు కూడా తెలుస్తుంది. టూరిజం అనేది ఒక డెవలప్ అవుతుంది. మన దగ్గర చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. యునెస్కోకి సంబంధించిన టెంపుల్ ఉంది. నెక్స్ట్ జాన్లో వచ్చేది మేడారం సమ్మక్క సారక్క జాతర, తెలంగాణ కుంభమేళ లాంటిది. సో ఇట్లాంటివన్నీ మన అందరికీ తెలవాలి అంటే ఇట్లాంటి మ్యారథాన్ ఉంటే వీళ్ళు ఆఫీస్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు, ఐఏఎస్ వాళ్ళు ఉన్నారు, సిఇఓస్ ఉన్నారు, కంపెనీస్ వాళ్ళందరూ రిజిస్టర్ అయి ఉన్నారు. సో నేను అదే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్లాంటి ఇంత మంచి ప్రోగ్రాము మనం చేస్తున్నామంటే చాలా బిగ్ థింగ్. దానికి ఎమ్మెల్యే గారి సపోర్ట్, నాయన్ రాజేందర్ రెడ్డి గారు కూడా దీన్ని ప్రొఫెషనల్గా చేయండి, దీన్ని ఏది పొలిటికల్ మిక్స్ చేయకోకుండా మంచి చేయండి, నా అన్ని సపోర్ట్ ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ పోలీసు, మన వరంగల్ పోలీసు కానీ, కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, ప్లస్ కూడా చైర్మన్ కానీ వీళ్ళందరూ సపోర్ట్ చేసి లేదు చేయండి, మేము ఎంత వెనకలు ఉంటాం, మీరు ముందున్నాను. కానీ యూత్ నాలాంటి వాళ్ళు చాలామంది దీంట్లో నాతోటి మింగిల్ అయ్యి మేము కూడా చేస్తామన్నప్పుడు మేము క్రెడాయ్ వాళ్ళని అడిగితే వాళ్ళు మేము కూడా స్పాన్సర్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా కియాన్ అని కొన్ని హాస్పిటల్స్ వాళ్ళు అందరూ వచ్చారు. దీంతో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ అన్నది ఒకటి ఉంది, వాళ్ళు డిస్టిక్లలో చేస్తున్నారు. సో మా డిస్టిక్లో కూడా మాకు ఒక డేట్ ఇవ్వండి అని చెప్పి అడిగినాం. అడిగితే నవంబర్లో 4th సండే ఆర్ 3rd సండే ఎవ్రీ ఇయర్ ఈ మ్యారథాన్ ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. ఈరోజు నేను నడిపించి రేపు పొద్దున ఇంకొకరు కూడా దీన్ని టేక్ ఓవర్ చేసి వాళ్ళు చేసిన వీఆర్ హ్యాపీ. బట్ ఇది మాత్రం ఎండ్ కావద్దు. ఫస్ట్ ఎడిషన్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి సార్, అన్ని జిల్లా నుంచి 600 రిజిస్టర్డ్ ఎట్లా చేసుకున్నారు? సో ఆల్ ఓవర్ తెలంగాణ నుంచి అయితే దగ్గర 1000 మెంబర్స్ అయి ఉన్నారు. ఎందుకంటే మనకు కూడా 6 జిల్లాలు చేసారు కాబట్టి అది కూడా కలిసి చెప్తున్నాను. కొంతమంది నాకు షాకింగ్ ఎక్కడ అనిపించిందంటే ఢిల్లీ నుంచి 2-3 కాల్ చేశారు. సార్ ట్రై సిటీ కదా, మన ఫ్లడ్స్ వచ్చినాయి, ఓకేనా సార్ అంటే ఓకే అని చెప్పిన తర్వాత 3 cities కవర్ అవుతాయి సార్ అంటే లేదా 2 cities వరకు కవర్ అవుతాయి. 3 cities అంటే మళ్ళీ ఫుల్ మ్యారథాన్ పెట్టాల్సి వస్తుంది, మేబీ ఫ్యూచర్లో పెడతాం. అదే సార్ మాకు నేను షాకే అడిగిన, మీద వరంగల్ ఏమన్నా రిలేటెడ్ అంటే లేదు సార్, తెలంగాణలో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ అదే కదా, టెంపుల్స్ బాగుంటాయి కదా, అది ఇప్పటివరకు రాలేదు, అట్లీస్ట్ మ్యారథాన్ ఉంది కదా దీనికోసం వస్తా అన్నారు. సో అట్లాంటి వాళ్ళు కర్ణాటక నుంచి కొంతమంది అయి ఉన్నారు. వాళ్ళందరూ సాటర్డే రోజే వస్తున్నారు. సాటర్డే మార్నింగ్ బిబ్ టీషర్ట్ కలెక్షన్ కూడా ఉంటుంది ఆ రోజు. వాళ్ళకు కూడా ఇక్కడ అకామిడేషన్స్ కూడా మేము కొన్ని హోటల్స్ రికమెండ్ చేయడం జరిగింది. అక్కడ కూడా డిస్కౌంట్స్ వాళ్ళు కూడా ఇస్తా అన్నారు. సో సిటీ అందరూ వరంగల్లో, హన్మకొండలో ఇది ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. అరే ఏదో రన్ చేస్తున్నారు మ్యారథాన్ అనేది. 21.1 kilometers హాఫ్ మ్యారథాన్. ఇది మార్నింగ్ 5:30కే స్టార్ట్ అవుతుంది సండే రోజు. సో మన ఈ వరంగల్లో ఏదైతే ఉందో కొంతమంది డాక్టర్స్ కానీ, ప్రొఫెసర్స్ కానీ వాళ్ళు కూడా వాళ్ళ కమ్యూనిటీస్లలో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు కూడా బయట నుంచి రిజిస్టర్ అయ్యి ఎవరికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు దీంట్లో. అంటే మామూలుగా ఒక బిజినెస్ పెంచుకోవడానికి విదేశాల్లో కల్చర్ కానీ, లేకపోతే మన కళలు అన్నీ తెలవడానికి మీరు అన్నట్టుగా వేరే ప్రాంతాల నుంచి చాలామంది వస్తున్నారు, ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అయితే అటువంటి వాళ్ళకి ఇక్కడ ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు? సైట్ సీయింగ్ అటువంటి ఏర్పాట్లు ఉన్నాయా? సో నేనైతే చాలామందికి ఫ్రైడే నైటే రండి అని చెప్పి వెల్కమ్ చేశాను. చాలామందికి మెయిల్ కూడా పెట్టాము. సో ఫ్రైడే నైట్ వస్తే సాటర్డే రోజు మన దగ్గర భద్రకాళి టెంపుల్ కానీ, 1000 పిల్లర్ టెంపుల్ కానీ అవన్నీ దర్శనాలకు కూడా కొంతమంది వాలంటీర్స్ నాతో ఉండే పిల్లలకి వాళ్ళకి చెప్పాను, వాళ్ళని తీసుకొని వెళ్ళండి, మీరు దగ్గర ఉండి అక్కడ దర్శనాలు చూపిస్తే వాళ్ళకు కొంచెం మంచిగా అన్నీ చూసుకోండి అని. ఎందుకంటే ఒకసారి మనం మంచిగా ఎవరైనా అతిథుల్ని మంచిగా చూసుకుంటే నెక్స్ట్ టైం కూడా వాళ్ళు రావడానికి మరింత ఆసక్తికరంగా ఉంటారు. సో అందుకని దానికి ఎమ్మెల్యే గారు కూడా నేను చెప్పడం జరిగింది, నాయన్ రాజేందర్ రెడ్డి గారికి. తను కూడా అందరికీ చెప్పడం జరిగింది, వచ్చిన వాళ్ళని మంచిగా మనం
హ్యాపీగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తేనే వాళ్ళు మళ్ళీ వస్తారని నాకు పదే పదే చెప్పారు. సో అదేవిధంగా మా టీం అంతా కూడా పనిచేస్తుంది దానిపైన. చాలామంది ప్రముఖులు వస్తున్నారు, తర్వాత అందరు కూడా దీనిలో పాల్గొంటున్నారు. కానీ చాలామంది లోకల్ వాళ్ళకి పబ్లిసిటీ పెరిగిన తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, జనరల్ స్పోర్ట్స్ మ్యాన్ కావచ్చు, చాలామంది పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? అందుకు మేము 5 కిలోమీటర్స్ అనేది ఫన్, రన్ అండ్ వాక్ అని పెట్టాము. సో అది 7:30కి ఆ టైంలో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే అందరూ 50+ ఉన్న వాళ్ళు, లోకల్ మన వరంగల్ ఎవరు వచ్చినా దాంట్లో మేము అలౌ చేయమని చెప్పాము. 5:30కి 21 కిలోమీటర్స్. అదేంటంటే ప్రొఫెషనల్ రన్నర్స్ ఉంటారు, ప్రైజ్ మనీ పెట్టినాం. వాళ్ళు ఎట్లా అంటే చాలా స్పీడ్ 1.5 అవర్లో 21 కిలోమీటర్స్ ఫినిష్ చేస్తారు. సో అట్లాంటి రన్నర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఇబ్బంది కాకోకుండా 5 కిలోమీటర్స్ వాళ్ళని 7:30కి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ప్రొఫెషనల్గా ఉంటారో వాళ్ళందరూ మన వరంగల్ నుంచి కూడా ఒక 15-20 మెంబర్స్ ఉన్నారు ఎవరైతే ప్రొఫెషనల్ రన్నర్స్. మన ఒక అబ్బాయి టెస్ట్ చేయడానికి మన వరంగల్ అబ్బాయి, ఆ అబ్బాయి రైల్వే ఎంప్లాయీ, తను రన్ చేసిండు 1:32 రన్ చేసిండు. సో ఆయన కూడా అబ్బాయి కూడా అనుకునేటువంటి అన్న ఈ సాయిల్ పైన నేను ఎప్పుడు రన్ చేయాలా, కానీ అది మీతోటి సాధ్యమైంది అన్నారు. సో అప్పుడే నాకు ప్రౌడ్ మూమెంట్ అనిపించింది. సో 5 కిలోమీటర్స్కి అందరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ మీ మీడియా, మీ ఫ్యామిలీస్ అందరినీ తీసుకురండి, మీ పిల్లల్ని తీసుకురండి. ఎందుకంటే ఇది అందరూ మనం ఎడ్యుకేట్ చేయాలి వీళ్ళని. సో ఎందుకంటే ఇక్కడ యూత్ చాలామంది ఒక 30-40% అందరూ అబ్రాడ్కి వెళ్ళిపోయారు నేను చూసిన ప్రకారం. నేను కూడా యాజ్ అబ్రాడ్ నుంచి వచ్చిన ఉన్నవాళ్ళు హైదరాబాద్లో, పూణేలలో అక్కడ జాబ్ చేస్తున్నారు. మిగతా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏం యాక్టివిటీస్ లేకోకుండా కొంతమంది ఈ గోడవలకి వెళ్ళడం లేదా ఇంకో అదర్ యాక్టివిటీస్. సో ఇట్లాంటిది ఒకటి వస్తే వాళ్ళని చూసి కూడా ఇక్కడున్న యూత్ కానీ మిగతా వాళ్ళు కానీ ఒక ఎంకరేజ్మెంట్, ఒక మోటివేషన్ వస్తుందనే ఉద్దేశంతో తేవడం జరిగింది ఇది మన వరంగల్కు. సో దానికి మీ మీడియా కూడా మంచిగా సపోర్ట్ ఉండాలి. మీరు రండి అందరూ. ఇదేదో ఒక నా ఈవెంటా కాదు, ఒకంతోటి కానే కాదు ఇది. దీనికి అంత పెద్ద టీము, ఒక 2 months నుంచి దీనిపైన వర్క్ చేస్తున్నాము. సో ప్రతిదీ ప్లాన్ చేసుకుని ఇందాక కూడా ఇక్కడనే కూర్చొని అంతా ప్లాన్ చేస్తున్నా. ఎందుకంటే చిన్నది కొంచెం ఏదైనా రీమార్క్ వచ్చినా ఏలెత్తి చూపెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి స్టెప్ చూసి జాగ్రత్తగా చేసుకోవాలి. విష్ణు గారు, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? అట్లాగే ఏదైనా టాగ్ లైన్ కానీ లేదన్నా ఏదైనా టైటిల్ కానీ ఉందా దీనికి? సో ఇది మెయిన్ వచ్చేసి వరంగల్ ట్రైసిటీ ఆఫ్ మ్యారథాన్. ట్యాగ్ వచ్చేసి రన్ ఫర్ హెరిటేజ్, హెల్త్ అండ్ హిస్టరీ. అది ట్యాగ్ లైన్ తీసుకొని పెట్టినాము. ఇది స్టార్ట్ అయ్యేది మన కాళోజీ కళాక్షేత్రం నుంచి. ఎందుకంటే మన వరంగల్ ఇప్పుడు అది ఒక ఆడిటోరియం లాంటిది. ఎందుకంటే అక్కడ ఎందుకు పెట్టామంటే చాలామంది ఈ మధ్య మూవీస్ కానీ ఏదన్నా ఆడియో ఫంక్షన్స్ కానీ అట్లాంటివి కూడా ఇక్కడికి వస్తాయి, ఇది ఒకటి ఉంది మనకు అని చెప్పడానికి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఫారెస్ట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్, అటు నుంచి ఫాతిమా జంక్షన్ నుంచి 100 feet రోడ్, 100 feet నుంచి కేయూ క్రాస్ నుంచి నైమ్నగర్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ బ్యాక్ 21 kilometers వస్తుంది. 10 kilometers వచ్చేసి ఫాతిమా జంక్షన్ తర్వాత ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడి నుంచి బ్యాక్ మళ్ళీ కాళోజీ కళాక్షేత్రానికి 10 kilometers. ఫారెస్ట్ ఆఫీస్ నుంచి బ్యాక్ మళ్ళీ 5 kilometers వస్తుంది. సార్, బయట నుంచి పాల్గొనే వాళ్ళు ఎవరైనా విఐపీలు ఉన్నారు ఇక్కడ, అధికార నాయకులు కాకుండా? విఐపీస్ పేరు తెచ్చుకున్న వాళ్ళు, పేరు తెచ్చుకున్నట్టు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు వస్తున్నారు. ఎస్పీ వాళ్ళు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమంది రన్నర్స్ ఎవరైతే వీళ్ళు ఇండియాలో టాప్ 20 మొత్తం టాప్ 20 పీపుల్ ఉంటారు మన ఇండియా కంట్రీలో. ఏదైతే 6 ఉంటాయి, ఇప్పుడు ఒకటి యాడ్ అయింది మ్యారథాన్. ఏవైతే వరల్డ్ వైడ్గా కొన్ని ఫేమస్ మ్యారథాన్ రన్స్ ఉంటాయి, అట్లాంటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో వస్తున్నారు. ఐరన్ మ్యాన్ అని మొన్ననే గోవాలో పెట్టారు, ఐరన్ మ్యాన్ అని చెప్పి. దాంట్లో స్విమ్, రన్, సైక్లింగ్ ఈ 3 చేసి ఇంత టైంలోనే ఫినిష్ చేయాలనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ రన్కి వస్తున్నారు. సార్, వరంగల్లో కూడా కళాకారులు, క్రీడాకారులు, లేకపోతే మీరు అన్నట్టుగా చాలామంది పేరు తెచ్చుకున్న సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ 5 kilometers దానిలో ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? అదే చూసాము. కొంతమంది మీరు అన్నట్లు మూవీ వాళ్ళని మన వరంగల్ నుంచి, అంటే వాళ్ళు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళ మూవీస్ వల్ల రాలేకపోతున్నారు కొంత, అది దానివల్ల. సో ఇంకా కొంతమంది లోకల్లో ఉన్న వాళ్ళందరినీ, కొంతమంది అకాడమీస్ వాళ్ళని, ఇక్కడ కొంతమంది అథ్లెట్స్ని వాళ్ళందరినీ తీసుకున్నాము. వాళ్ళకు ఎంట్రీ ఫీజు ఉంది కానీ మరీ ఎక్కువ కూడా తీసుకోలేదు, లోకల్ వాళ్ళు మన వాళ్ళు అన్నట్లు. సో వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో అదే నేను అన్నట్ల మన 6 ఇప్పుడు బయట నుంచి వచ్చేది ఒక 500 to 600
మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చేది మాత్రం ఎక్కువ ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్, ఒక మంచి కార్యక్రమం తలపెట్టారు. లాస్ట్లీ దీని ద్వారా ప్రజలకు కావచ్చు, పాల్గొంటున్న వాళ్ళకి ఏం చెప్తారు? సో ఇది తీసుకున్నది ఒకటే, ప్రతి ఒక్కరు హెల్త్ అనేది ఇంపార్టెంట్, లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. సో ఇది ఎవ్రీ ఇయర్ ఈవెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నెక్స్ట్ దీనికే ప్రిపేర్ అవుతారు. మ్యారథాన్ దాంట్లో నేను కూడా 10 కిలోమీటర్స్ రన్ చేయాలి, నేను కూడా 21 కిలోమీటర్స్ రన్ చేయాలని చెప్పేసి యూత్ యాక్టివ్ లైఫ్ స్టైల్కి దీన్ని ఎంచుకుంటారు అనుకుంటున్నా. దీంతోపాటు యూతే కాదు ప్రతి ఒక్కరు, ఎందుకంటే మన 70 ఇయర్స్ అతను కూడా ఒక ఆయన హాఫ్ మ్యారథాన్ చేసిండు. సో మేము అందుకని ఏం చేసినాడు, ప్రైజ్ మనీ 50+ అబవ్ వాళ్ళకు కూడా ప్రైజ్ మనీ 1, 2, 3 ప్రైజ్ మనీ చెప్పలేదు మీరు, ఉందా? ప్రైజ్ మనీ ఉంది. అంటే జస్ట్ ఎంకరేజ్ చేయడం కోసం ప్రైజ్ మనీ కేటగిరీస్ పెట్టినాం. ఒకటి వచ్చేసి ఓపెన్ కేటగిరీ, సో 30+ ఉన్న అంటే 30 అంటే ఓపెన్ కేటగిరీ 30 బిలో అనుకోండి. దాంట్లో మేల్ ఫీమేల్కి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ పెట్టినాము సమ్ అమౌంట్. ప్లస్ బిలో 50 ఇయర్స్ మళ్ళీ 1, 2, 3 మేల్ అండ్ ఫీమేల్. 55+ వాళ్ళకు కూడా మేల్ అండ్ ఫీమేల్కి పెట్టాము. సేమ్ 10 కిలోమీటర్స్లో కూడా సేమ్ అదే విధంగా పెట్టినాం. 5 కిలోమీటర్స్కి ప్రైజ్ మనీ ఏం పెట్టలేదు. ఈ 21 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వాళ్ళకి ఏంటంటే ఒక బిబ్ అని ఉంటుంది, బిబ్ వెనకాల ఒక చిప్ రీడర్ ఉంటుంది. ఆ చిప్ రీడర్ వీళ్ళు ఎంత టైంలో రన్ చేస్తున్నారు అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో అది కూడా పెట్టినాం, అదంతా వెబ్సైట్లో కూడా ఉంటుంది. సో టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నాం. ఇది రాను ఇక్కడ వరంగల్ కూడా మొన్ననే ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేసినాం, వరంగల్ ఈవెంట్స్ హబ్ అని చెప్పేసి. వాళ్ళు కూడా పిల్లలు ఇక్కడ మన పిల్లలే, వాళ్ళు కూడా ఐఐటి బాంబే నుంచి ఒక అబ్బాయి వచ్చి, వాగ్దేవి కాలేజ్ వాళ్ళు కొంతమంది 4th ఇయర్ వాళ్ళు వర్క్ చేసి ఏ ఈవెంట్ వచ్చినా కూడా దాంట్లో ఉండేదట్లా ఒక వెబ్సైట్ చేసినారు. సో అది కూడా ముందు ప్రతి ఏదైనా ఈవెంట్స్ ఉంటే దాంట్లోనే ఉండేదట్లా వాళ్ళు కూడా మేము చేస్తామంటే, సరే చేయండి, ఏదైతే ఒక వరంగల్లో మనోళ్ళు మనకి ఇట్లాంటివి అనేది ఇంపార్టెంట్, దాన్ని చూసి చాలామంది ముందుకు వస్తారు ఇంకా అన్నట్లా అది కూడా చేశారు. సో ప్రైజ్ మనీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అక్కడ జుంబా డ్యాన్స్ ఉంటుంది ఆ రోజు అందరు ఎదురుగా 2000 మెంబర్స్. చీఫ్ గెస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మినిస్టర్ గారు వస్తున్నారు, స్పోర్ట్స్ చైర్మన్ గారు కూడా వస్తున్నారు. వాళ్ళు ముందు రోజు నైటే వస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎగ్జైటెడ్ ఉన్నారు. ఇంత పెద్ద ఈవెంట్ ఆ రోజు అడగగానే లేదు వస్తాం కంపల్సరీ అని చెప్పారు. మన లోకల్ ఎమ్మెల్యేలు అందరు వస్తున్నారు, ఎమ్మెల్యే. సో ఇది కంప్లీట్గా చెప్పాలంటే గవర్నమెంట్ కంప్లీట్ ఫుల్ సపోర్ట్ ఉంది. వరంగల్కి ముందు నుంచి గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉంది. సో ఇది కూడా మనం అందరం మన వరంగల్ మన అభివృద్ధి కోసమే ఇట్లాంటివన్నీ తీసుకోవడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు మీ అందరికీ తెలుసు, ముందే ఉంటారు, నాయని గారు. సో దీంట్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ అదే ప్లేసెస్ అన్నీ ఇంపార్టెంట్. ఇంకా ఎయిర్పోర్ట్ కూడా మనకు వస్తే ఇంకా సిటీ చాలా డెవలప్ అవుతుంది, కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, బాగుంటుంది. సో దీంట్లో ఐటీ కంపెనీ వాళ్ళు కూడా కొంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసినాము. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.